108వసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ 50,65,345 కోట్లు ప్రకటించిన నిర్మల వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టామన్న కేంద్ర ఆర్థిక మంత్రి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రధాని హృదయంలో మధ్యతరగతి ప్రజలకి చోటు ఉంటుందన్న అమిత్ షా. కేంద్ర బడ్జెట్ లో పోలవరం ని ప్రస్తావించిన నిర్మలా సీతారామన్ 12,157.53 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడి. ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని నిర్మలా సీతారామన్ వ్యాఖ్య. కేంద్ర బడ్జెట్ పై స్పందించిన సీఎం చంద్రబాబు. ఇది ప్రగతిశీల ప్రజా బడ్జెట్ అని కితాబిచ్చిన చంద్రబాబు నిర్మలా సీతారామన్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానన్న చంద్రబాబు. బడ్జెట్ పై కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన కూటమి ఎంపీలు. ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా బడ్జెట్ ప్రవేశపెట్టారన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆదాయపు పన్నుపై బడ్జెట్ లో కీలక ప్రకటన చేసిన కేంద్రం. 12 లక్షల వరకు నో ట్యాక్స్, టీడీఎస్ వడ్డీ ఆదాయ పరిమితి 1,00,000కు పెంచిన మంత్రి. సంబేపల్లి మండలం మోటుకట్లలో వృద్ధురాలికి పింఛన్ అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు. కుటుంబ యోగ క్షేమాలు తెలుసుకున్న సీఎం ఇల్లు మంజూరు చేసి ఇంటి పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. సత్యం మాజీ చైర్మన్ రామలింగరాజు లేని ఆదాయాన్ని చూపారన్న టెక్ మహీంద్ర. సత్యం కంపెనీ చూపిన ఊహాజనిత ఆదాయం ఆధారంగా పన్ను చెల్లించడం సరికాదన్న హైకోర్టు ధర్మాసనం. త్వరలో ప్రజల్లోకి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తారన్న సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రజా సమస్యల్ని పార్టీ దృష్టికి తీసుకుని రావాలని పార్టీ నేతలను కార్యకర్తలను కోరిన పెద్దిరెడ్డి. పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. పవన్ కళ్యాణ్ కమల్ హాసన్ కంటే గొప్ప నటుడు కాదు. కమల్ హాసన్ సైతం ఎన్నికల్లో ఓడిపోయారు. చిరంజీవి 2 చోట్ల పోటీ చేస్తే ఒక్కచోటే గెలిచారు. బాలకృష్ణ హిందూపురం నుండి పోటీ చేశారు కాబట్టి 3 సార్లు గెలిచారన్న కేతిరెడ్డి. వారి సినిమాల వరకే హీరోలు, రియల్ లైఫ్ హీరోలు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.